మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా గణేష్ అగ్రికల్చర్ గారు, జూలై 1 15 kg బాక్స్ పైన రేట్స్ పెరుగుతాయా బ్రదర్? జూలై 1 పెరిగే అవకాశాలు ఎక్కువ, బట్ కాలమే నిర్ణయించాలి. అన్నా హౌ మెనీ కేజెస్? 23 kgs. ఇక పుంగనూరు నుండి బామ్మర్ది రమేష్ గారు, హ్యాపీ బక్రీద్ బావా, పార్టీ లేదా బావా? తప్పకుండా ఆదివారం వచ్చేయండి, శనివారం కదా, ఆదివారం వచ్చేయండి. సయ్యద్ బాయ్ అనాలిసిస్ వీడియో ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ బాయ్ బసవేశ్వరరెడ్డి గారు. అన్నా చాలామంది అనాలిసిస్ వీడియో చేయమంటున్నారు, కానీ ఈసారి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. టీవీఎస్ బాబు మే చివరి వారం ఢిల్లీ వ్యాపారస్తులు అన్నారు, కానీ వాళ్ళ జూన్ 6వ తేదీ రాలేదు. జూన్ 10 లోపల వస్తారని ఆయన మళ్ళీ చెప్పడం జరిగింది, కానీ క్లారిటీ లేదు, గ్యారంటీ లేదు. మొన్నటి నుంచి ధరలు బాగా అమ్మాయి, కానీ వాళ్ళ అమ్మకాలు ఎక్కడా కూడా లేవు. మధ్యప్రదేశ్ కాయలు వస్తున్నాయి. ఆ టమాటాలు అయ్యే వరకు కూడా ఏం మనం అనాలిసిస్ చేయలేము, అన్న అంచనాలు చెప్పలేము. అందుకే ఈ సంవత్సరం నేను వీడియోలు చేయలేను కూడా. ఉత్తర భారత వర్షాలు పడి అక్కడ లోకల్ టమాటాలు వెళ్ళే వరకు టమోటాల స్థితిగతుల్లో మార్పు అనేది పెద్దగా ఉండదు. అన్నదాతలు గమనించగలరు. ఈ ధరలు తిరుగుతూ ఉంటాయి. ఇంతకు మించి పోవాలంటే అక్కడ లోకల్ టమాటాలు తగ్గాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్నా ఈ రేట్స్ ఉంటాయి అన్న విష్ణువర్ధన్ గారు. ప్రస్తుతం ఉన్న ధరలకైతే డోకా లేదు, బట్ ఎప్పుడు పెరుగుతుందని మాత్రమే ప్రశ్న. ఇప్పుడు రేట్స్ పెరుగుతున్నాయి కదా అన్న, ఇప్పుడైనా ఒక అనాలిసిస్ వీడియో చెయ్యండి, మీ వీడియోకి మేం వెయిట్ చేస్తున్నాం. మల్లెల వెంకీ గారు దాని గురించి ఈరోజు చెప్పడం జరిగింది. ఉత్తర భారతంలో కాయలు అయ్యే వరకు ఏం చెప్పలేమన్నా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రేపు నెలలో ఏ మాదిరిగా ఉంటాయి బాయ్ కృష్ణ గారు. అన్న రేపు నెలలో మార్పు ఉంటుందని అనుకుంటున్నాను. చాలామంది అన్నదాతలు అయితే కాయలు రాను తగ్గుతాయని చెబుతున్నారు. బట్ ఎందుకంటే ప్లాంటేషన్ అయితే భారీగా జరిగింది. అన్నదాత చెబుతున్నట్లుగా దిగుమతి తగ్గుతుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఎక్కడ ఏమో ఎన్ని తోటలు ఉన్నాయి ఎవరికీ తెలియదు. ఇక శ్రీను అద్దూరి గారు, అందుకే అతడు వాజ్పేయి అయ్యాడు. భౌతికంగా మన మధ్య లేకపోయినా నిజ జీవితంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారు. ఆ ధైర్యం ఇప్పుడున్న వాళ్లకు ఉంటే బాగుండేది. వాస్తవమే కదా. కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వాజ్పేయి గారిని ఆహ్వానించడం, ప్రధానమంత్రి ఉన్నారు రండి మాట్లాడడం ఆయన చెప్పడం, పాకిస్తాన్ చేతిలో భారతదేశం సంబంధించిన భూమి గజమున్నా కూడా నేను పాకిస్తాన్తో మాట్లాడాలని ధైర్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తెగేసి చెప్పడం, ఆ ధీరత్వం, ఆ వీరత్వం, ఆ దృఢత్వం ఇప్పుడున్న నాయకులు ఎక్కడ. మరొక్కసారి పాకిస్తాన్ పీచమలిచిన మన భారత మాజీ ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి గారికి, అపర దుర్గ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి, అటల్ బిహారీ వాజ్పేయి గారికి మరొక్క మారు జై హో వీరులారా, ధీరులారా, సూరులారా. భారత జాతి ఎప్పుడు మిమ్మల్ని గుర్తించుకుని ఉంటుంది. శాంపుల్ 10 కోసామన్న అంగళ్ళకి విష్ణు గారు. 15 పైన రేట్స్ పెరుగుతాయి అన్న విష్ణువర్ధన్ గారు. జూన్ 10 తర్వాత చూడాలి. హాయ్ సయ్యద్ అన్న, బక్రీద్ శుభాకాంక్షలు. చాలా సంతోషం అన్న, థ్యాంక్ యూ. పునీత్ రెడ్డి గారి కామెంట్ ఇది. బక్రీద్ తర్వాత టమోటా రేట్ వస్తుందా? టమోటాలు అయిపోతున్నాయి, కానీ టమోటా రేట్ రాలేదు. స్కూల్ ఫీజు కట్టాలి కదా. మళ్ళీ నార్మల్ రేట్స్ వస్తాయన్న. చింతామణి 210 అండ్ కలకడ కలిగిరి 180 టాప్, మదనపల్లి 350 విషాద చిహ్నం. ఈ రేట్స్ కన్నా డౌన్ అయితే జూన్ కట్టింగ్ వచ్చేవి. ఇన్వెస్ట్మెంట్ కూడా రావన్న. ఇయర్ ఫార్మర్స్ బ్యాడ్ ఇయర్ అన్నా. మరలా డౌన్ అవుతుంది, ఇంకా రోజు డౌన్ అవుతుంది. మా రైతులకి భయం అవుతా ఉంది. రోజుకు డౌన్ అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. 10 రోజులు మార్పు రావాలన్నది మా అందరి అంచనా. బట్ దైవనిర్ణయం ఎలా ఉందో చూడాలి. 600 నో, 300 టాప్. తలారసి సారీ బ్రదర్, అది ఎడిటింగ్ మిస్టేక్. అది 300 పెట్టాల్సింది పోయి అది పొరపాటుగా 600 పట్టేది. 300 రూపాయలు అందు టాప్ రేట్ రాయకోటాయి. టుమారో మార్కెట్ ఉంటుందా? సునీత్ రెడ్డి గారు. అన్నా దాని గురించి నేను ఇవాళ ప్రత్యేక షార్ట్ వీడియో చేయడం జరిగింది. మళ్ళీ చెబుతున్నాను. మదనపల్లి మార్కెట్లకు ఏ విధమైన సెలవులు లేవు. మదనపల్లి మార్కెట్ని అనుసరించి అంగళ్ళ మార్కెట్లో కూడా ఏ పంటకు సెలవులు లేవు. అన్నదాతలు గమనించగలరు. బాయ్ కలిగిరి 200 టాప్ బాయ్. సత్యారెడ్డి మండీలో మా ఫ్రెండ్వి 200 వేశారు టుడే.
కొమ్మగారు బేబీ అన్న ఎక్కడో చోట టాప్ ధర పడుతుంది, అది పెద్ద విషయం ఏం కాదు. ఈ నెల 15కి చిన్న బాస్ 300, 350 వరకు పోతారని నాకున్న సమాచారం. మీరేమంటారు? ఇప్పుడే 250, 260, 280, మొన్న 300 వరకు కొనాలి పట్టడం జరిగిందన్న. 300, 350 పెద్ద ధరేమీ కాదు. ఈ నెల 15కి మీరన్నట్టే అలాగే జరగాలి. తదాస్తు, దేవత దీవించాలి, భగవంతుని ప్రార్థిద్దాం. అన్నా నేను చెప్పింది 108 బాక్సులు జాక్పాట్ అన్నా, మీరు 5 బాక్సులని చెప్పారు ఎందుకు? జాక్పాట్ నేను చెప్పానా? సో సారీ బ్రదర్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. అన్నదాతలందరికీ, వీక్షకులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.